హలో అందరికీ వెల్కమ్ టు మనసుని వ్లాగ్స్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఎప్పటికీ చికెన్ బగారా కర్రీ అయితే రెసిపీ చేస్తాను కదా. సో ఈరోజు వచ్చేసి అయితే మనము మెంతి కూర మటన్ కీమా కర్రీ అయితే ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో వీడియోలో వచ్చేసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక అయితే మనం దానికి కావాల్సినవి లవంగం, ఇలాచి అండ్ సాజీరా, కొంచెం మన ఆకు ఉంటుంది బగారాకు, అదైతే వేసేసుకుందాము. అండ్ దగ్గడ పూలు అంటారు కదా, గది కూడా వేసేసినాను. సో ఇవి వేసేసుకొని అయితే మంచిగా చటపటలాడినాక ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని అలాగే కాసేపు అయితే ఉంచేసి అది కొంచెం కలర్ చేంజింగ్ అయ్యేటప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం. పసుపు యాడ్ చేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి కలిపేసుకున్నాక ఆ తర్వాత కొంచెం ఆగేసి మళ్ళీ ఆగినాక కొంచెం అల్లం అయితే యాడ్ చేసేసుకుందాం. సరిపడా అల్లం యాడ్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, కొంచెం ఇట్లా బ్రౌనిష్ కలర్లో ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది అనగానే మనం మన అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. సో ముందే అల్లం పేస్ట్ వేసుకుంటే కూడా మనం మొత్తం అంతా గంజుకి అంటుకుంటుంది. సో అందుకే కొంచెం ఆనియన్ కలర్ అనేది చేంజ్ అవ్వడంతోనే మనం అల్లం పేస్ట్ వేసుకుంటే అండ్ గంజుకి అంటకుండా ఉంటుంది, కొంచెం బెటర్ కూడా ఉంటుంది టేస్ట్ కూడా. సో చూస్తున్నారు కదా, ఇట్లా వేసుకొని కలుపుకున్నాకనైతే నేను మళ్ళీ కొంచెం లైట్గా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే నేను ఉంచేసుకున్నాను. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. సో మనమైతే కీమా అయితే యాడ్ చేసేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి మర్చిపోయాను. సో పచ్చిమిర్చిలు వేయడం మర్చిపోయానని చెప్పేసి అప్పటిదప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. కట్ చేసి వేసుకున్నాక అయితే నేను మన బోన్లెస్ కీమా బోన్తోనే తీసుకున్నాను, విత్ బోను. సో కీమా అయితే వేసేసుకొని అయితే కలిపేసుకొని అయితే కొంచెంసేపు మనం ఇలాగే కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, అందరు చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ లైక్ చేస్తలేరండి. ప్రతి ఒక్కరు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే మా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, మటన్ మంచిగా మగ్గి కలర్ చేంజ్ అవ్వడంతోనే మెంతి కూర అయితే మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కట్ట వేసిన, 2 కట్టలు వేసిన, ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో నేనైతే ఇక చిన్న బాబు నా బాబు, సో బాబు తింటాడో లేదో అన్నట్టయితే నేను 1 కట్టనే యాడ్ చేసుకున్నా. సో చూస్తున్నారు కదా, మీకు ఎంత కావాల్సో అనిపిస్తుందో అంత వేసుకోండి. తర్వాత ఉప్పు కారం వేసేసుకున్నాను. ఉప్పు కారం అయితే వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం మటన్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. సో ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలుపుకుందాం. కలిపేసుకొని అలాగే 2 minutes అయితే ఉంచుదాం. సో అది ఎగుతుండగానే ఇక నేను టమాటాలు అయితే కట్ చేసుకొని టమాటా అయితే యాడ్ చేసేసుకున్నాను. టమాటా యాడ్ చేసేసి అలాగే ఇంకొక 5 minutes మగ్గనివ్వాలి. సో 5 నిమిషాలు కొంచెం టమాటాలు అనేది మెత్తబడిన మగ్గినాయి అనగా అప్పుడు మంచిగా మూత తీసేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక అయితే మనం కొంచెం వాటర్ ఎంత సరిపోతాయో అంతవరకు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, టమాటాలు అయితే మంచిగా మగ్గినాయి. సో వాటర్ అయితే మనం యాడ్ చేసేసుకుందాం. సో మీరు కూడా చేస్తారా మెంతి కూర వేసి కీమా కర్రీ చేస్తారా, మటన్ కీమా కర్రీ? సో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎంతో కష్టంతోనైతే మేము వీడియోస్ అయితే చేస్తున్నాను. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో కొంచెం అయితే కొత్తిమీర వేసుకొని అలాగే ఒక 2 నిమిషాలు కలిపేసుకొని ఆ తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకుందాం. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ అయితే చూడండి ఖచ్చితంగా. ఫుల్ వీడియో చూసి మీకు నచ్చిందా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి, మీ నుండి అయితే నాకు సపోర్ట్. సో చేస్తారని అనుకుంటున్నాను. సో వాటర్ యాడ్ చేసేసి అయితే నేను విజిల్కి అయితే పెట్టేసాను కుక్కర్. సో చూస్తున్నారు కదా, విజిల్స్ అయితే మినిమం ఒక
10 వరకు వచ్చినా పర్లేదు. కీమా అయినా కర్రీ అయినా అంతే, నేను కూర అయినా అట్లనే చేస్తా, కీమా అయినా అంతే చేస్తా. మినిమం 10 విజిల్ దాకా పెడతా. ఎందుకంటే ఇప్పుడు బోన్ వేయించినాం కాబట్టి బోన్ కూడా ఉడకాలి. మనకి కీమా తొందరగానే ఉడికిపోతుంది కానీ బోన్ కూడా ఉడకాలి కాబట్టి 10 విజిల్ దాకానైతే పెట్టేస్తున్నా. సో 10 విజిల్స్ అయ్యేదాకా అయితే మనం వీడియో కంటిన్యూ చేయలేము కదా. సో మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. సో నేనైతే విజిల్స్ ఏం కంటిన్యూ చేయలేదు, చూస్తున్నారు కదా. సో నా వీడియో వచ్చేసి అయితే సో విజిల్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. సో ఎంతో టేస్టీ యమ్మీ కీమా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మెంతి కూర కీమా మటన్ కర్రీ. సో మీలో ఎంతమందికి ఇష్టం ఈ రెసిపీ, మీరు చేసుకుంటారా? చేసుకుంటే కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి.